మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నడిచినది హ్యాపీగా ఉంది, చాలా బాగా అయింది కూడా. సో హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కథలు. ఈ రోజు మనం ఒక మంచి స్పెషల్ ప్లేస్, స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. హైదరాబాద్ టు తిరుపతి. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో ఈ వీడియోలో చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. ప్లాన్ చేసుకొని మేము వెళ్ళామా లేదా అన్ప్లాన్ ట్రిప్పా, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో నేను మార్నింగ్ లేవగానే నాకు మంచి వ్యూ కనిపించింది. కొండ పైకి వెళ్ళక ముందే మాకు దర్శనం అయిపోయింది అన్నట్టు అనిపించింది. మార్నింగ్ ఆ వ్యూ, ఆ రూపం అలా చూడగానే ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. చాలా బాగా స్టార్ట్ అయింది కూడా. ఈసారి మాత్రం మనము నడక మార్గంలో అలిపిరి మెట్ల ద్వారా వెళ్దాం అనుకున్నాము. సో దానికి ముందు మనం ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ హాల్ అయితే ఉంది. సో మేము వెళ్ళినప్పటికీ అసలు క్రౌడ్ అయితే అస్సలు లేదు. చాలా హైజీన్గా, చాలా నీట్గా అయితే ఉంది. మేము ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాము. నాకైతే బాగా అనిపించింది. 1 అవర్కి పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటున్నారు. సో మేము కింద ఏ రూమ్స్ తీసుకోలేదు, కొండ కింద జస్ట్ ఇక్కడ వెయిటింగ్ హాల్ దగ్గర ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఇప్పుడైతే మనం అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో మనం నడవడం స్టార్ట్ చేసే ముందు అలిపిరి మెట్లు పక్కన లెఫ్ట్ సైడ్ ఉచిత లగేజ్ సెంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం లగేజ్ ఇచ్చేస్తే పైకి వెళ్ళే తర్వాత మనం లగేజ్ అయితే రిసీవ్ చేసేసుకోవచ్చు. సో లగేజ్ ఇచ్చే ముందు మనం ఇక్కడ లాకర్స్ అయితే అమ్ముతారు. చూసారు కదా, చిన్న లాక్, అది 20 రూపీస్ అయితే ఉంటుంది. అది మనం ప్యాక్ చేసేసుకొని ఇక్కడ ఇచ్చేస్తే మనం పైకి వెళ్ళి అయితే రిసీవ్ చేసేసుకోవచ్చు. అండ్ చాలా సెక్యూరిటీ కదా ఇలా అయితే మాత్రం. అయితే బ్యాగ్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసామండి. జస్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాము. లగేజ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడే మనకు కొబ్బరికాయ అన్ని అమ్ముతారు. సో మొత్తం పసుపు, కుంకుమ, కొబ్బరికాయ అన్ని ఇక్కడ కొనేసుకొని అయితే ఈ ఫుట్పాత్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేయచ్చు. సో అందరూ ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. సో మనం కూడా ఎటువంటి ఆటంకం లేకుండా లాస్ట్ వరకు నీట్గా అయిపోవాలని చెప్పి ఇక్కడైతే స్టార్ట్ చేసేసాము మన జర్నీ. ఎంట్రన్స్ ఇలా అయితే ఉంటుందండి. చాలా బాగా అయింది. ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసి అందరూ నడకైతే స్టార్ట్ చేస్తున్నారు. సో మేమైతే కొన్ని మెట్ల వరకు పసుపు కుంకుమ పెడదాం అనుకున్నాము. అందరూ హారతి ఇవ్వడం, పసుపు కుంకుమ లాస్ట్ మెట్ల వరకు అయితే చాలా మంది ఓపికగా అయితే ఇస్తున్నారు. నేనైతే స్టార్టింగే నేను నడవగలను, 3 అవర్స్ అంటే 2 అవర్స్ కంప్లీట్ చేసేస్తాను అని శబ్దం అయితే చేశానండి మా హస్బెండ్తో. నాకైతే మాత్రం ఇక్కడికి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ నిజంగా ఉంది అని అయితే చెప్పచ్చండి. అంత బాగుంది. అసలు బయట ఎంత ఎండున్నా లోపల మాత్రం అంత చల్లగా అయితే ఉంది. ఇక్కడికి వచ్చి ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప తెలియదండి, మాటల్లో మాత్రం చెప్పలేను నేనే. మనం ఎంత పెద్ద ట్రిప్స్కి వెళ్ళినా ఇలాంటి వైబ్, ఇలాంటి ఎనర్జీ చోటు ఉండదనే నేను చెప్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా ఈసారి నడలేని వాళ్ళు వచ్చి ఖచ్చితంగా నడిచి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు ఫుల్గా దాహం వేసిందండి. అసలు ఎనర్జీ అయితే లేదు. ఏదైనా తాగాలి అనుకున్నాను. సో చల్లగా లెమన్ సోడా ఉంటే అదైతే తాగాము. అది తాగిన తర్వాత నిజంగా ఎనర్జీ అయితే వచ్చింది. సో ఆ తర్వాత మనం గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మామిడికాయలు అయితే తిందాం అనుకున్నాను. ఇంకే టిఫిన్స్ ఏం తినబుద్ధి లేదు. సో ఈ గాలిగోపురం దగ్గర ఇంతకు ముందు మనకి దర్శనం టికెట్స్ ఇచ్చేవారు. సో ఇప్పుడు ఇవ్వట్లేదంట. సో అలా కొంచెం ముందు నడిచి వచ్చేసరికి మనకి హనుమంతుడి విగ్రహం అయితే కనిపించేసింది. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా రీచ్ అయిపోయామా అనే టైంకి లేదు ఇంకా చాలా ఉంది అని అన్నారు మా హస్బెండ్. బాబోయ్ అనిపించింది నాకు. ఇంకా ఇక్కడైతే అందరూ దర్శనం అయితే చేసుకుంటున్నారండి. ఒక పెద్ద జంక్షన్ లా ఉంది. చాలా మంది ఇక్కడ డ్రెస్ తీసుకోవడం అన్నీ చేస్తున్నారు. నాకు ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ముందు వరకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ టైం స్పెండ్ చేద్దామని ఆల్మోస్ట్ ఒక 15 minutes to 10 minutes అలా ల్యాగ్ చేసి అలా కూర్చున్నాము. ఇక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఇంతకుముందు ఉండేది కాదంట. మన మోకాళ్ళ పర్వతానికి వెళ్లే ముందు ఈ బ్రిడ్జ్ దాటి ఇప్పుడు వెళ్తున్నారు అందరూ. సో ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ అయితే ఉండేది కాదంట. అసలు ఈ మధ్య కొత్తగా పెట్టారంట. లేకపోతే కింద నుంచే నడిచి వెళ్ళేవారంట. మోకాల పర్వతానికి వెళ్లే ముందు ఈ ప్లేస్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.
వెంకటేశ్వర స్వామికి సారి అనేది ఆడపిల్ల సారికి ఇస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ గ్రామ దేవత అంటే 7 అక్కలు కలిసి అయితే ఈ గ్రామానికి ముందు ఉన్నారంట. ఇది దర్శించుకునే వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తారు. సో ప్రతిసారి వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి సారి ఇక్కడికైతే ఖచ్చితంగా వస్తుందంట. సో అది ఆనవాయితీగా ఇప్పటికీ పాటిస్తున్నారు. మనమైతే ఇప్పుడు మోకాల పర్వతంకి అయితే వచ్చేసాము. సో మనం 11 స్టెప్స్ అయితే మోకాల మీద నడిచి వెళ్దాం అనుకుంటున్నాము. చాలామంది లాస్ట్ మెట్టు వరకు ఓపిగ్గా అయితే వెళ్తున్నారండి. చాలా గ్రేట్ కదా, ఎంత పైకి ఉందో. మీలో ఎంతమంది మోకాల పర్వతం అంతా మోకాల మీద నడిచారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా పదండి వెళ్ళిపోతాం. మొత్తానికి నేను మా హస్బెండ్ అయితే 11 స్టెప్స్ వరకు మోకాల పర్వతం మీద అయితే నడిచేసామండి. ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇంకా మళ్ళీ ఇంకా దాహం అయితే వేసేసింది. సో మొత్తానికి ఇంకా 50 స్టెప్స్ దగ్గరలో అయితే మనమైతే ఉన్నాము ఇంకా రీచ్ అయిపోవడానికి. ఈ దారిలో వచ్చినప్పుడు ఎన్నో జంతువులు కనిపించాయండి. చాలా మంచి మెమరీస్ అయితే క్రియేట్ అయ్యాయి నాకు. సో మొత్తానికి అయితే నేను రీచ్ అయిపోయాను. సో 3550 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నడిచిన చిన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం నేను నడవడం, స్టెప్స్ ఎక్కి వెంకటేశ్వర స్వామి కొండపైకి రావడం అనేది దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై డ్రీమ్ అనే చెప్పచ్చు. బట్ ఇప్పుడు అది అయ్యింది, హ్యాపీగా ఉంది, చాలా బాగా అయ్యింది కూడా. సో వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోతే ఇంకా హ్యాపీ. గోవిందా గోవిందా. బాయ్. అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ అండ్ ఇంకా మంచి వ్లాగ్స్ కంటెంట్ అంతా రాబోతుంది. సో నా ఛానల్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రియాంక కథలు. బాయ్. మనం ఇప్పుడు కొండ పైకి వచ్చేసామండి. ఇక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాము. మనం కింద పెట్టిన లగేజ్ పైకి వచ్చి రిసీవ్ చేసుకుంటామని చెప్పాను కదా. ఇక్కడ ఒక్కసారి అందరినీ రిలీజ్ చేస్తారు. చాలా క్రౌడ్ ఒకసారి వచ్చేసింది. సో మనకి లక్కీగా ఇక్కడికి వెళ్ళిన వెంటనే మన లగేజ్ కనబడటంతో అక్కడ వెంటనే దొరికేసింది. లేకపోతే చాలా టైం పడుతుంది. ఎంత లగేజ్ ఎవరి లగేజ్ ఎక్కడుందో తెలియదు. అన్ని కౌంటర్ బ్లాక్స్ అయితే ఉన్నాయి లోపల. సో నేను లోపలికి వెళ్ళి చూసేసరికి ఇంకా వెంటనే ఫాస్ట్గా మా లగేజ్ దొరకడంతో వెంటనే బయటకైతే వచ్చేసాము. సో ఇప్పటి నుండి అసలైన జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. సో మనకి రూమ్ బుకింగ్ అనేది ముందుగా చేసుకోలేదు, ఇక్కడికి వచ్చి చేసుకుందాం అనుకున్నాము. సో మనకి రూమ్ బుక్ అయ్యిందా లేదా ఎలా ఉన్నామనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. సో త్వరలోనే మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో రాబోతుంది. స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ప్రియాంక కథలు. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.